డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం సాబుదాని పెసర్ల పాయసం ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: సాబుదాని, పెసర్ల పప్పు, పాలు, చక్కెర, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, యాలక్కులు. తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పుని బాగా శుభ్రంగా కడిగి 15 మినిట్స్ నానబెట్టాలి. ఒక ప్యాన్లో సాబుదాని వేసి 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. వేయించిన తర్వాత పక్కకు పెట్టాలి. అదే గిన్నెలో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. వేయించిన తర్వాత వాటిని కూడా పక్కకి పెట్టాలి. ఇప్పుడు అదే గిన్నెలో 3 గ్లాసుల నీళ్ళు పోసి కొద్దిగా యాలక్కుల పొడి వేసి మరిగించాలి. నీళ్ళు మరిగిన తర్వాత సాబుదానిని వేసి బాయిల్ చేయాలి. సాబుదాని మెత్తగైన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టిన పెసర్ల పప్పుని వేసి బాగా బాయిల్ చేయాలి. ఇప్పుడు అందులో చక్కెర, వేయించిన డ్రై ఫ్రూట్స్, మిగిలిన యాలక్కులు వేసి మళ్ళీ తక్కువ మంటలో మరిగించాలి. పక్కనే మరో గిన్నెలో 2 గ్లాసుల పాలను వేసి మరిగించాలి. మరిగిన పాలను పాయసంలో వేసుకోవాలి. చూసారా, వేడి వేడి సాబుదాని పెసర్ల పప్పు పాయసం రెడీ. మీరు తప్పక ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బై గైస్, లవ్ యూ ఆల్.